ప్రయాణికుల గుండెకాయ లాంటి వరంగల్ బస్టాండ్ కూలగొట్టి ప్రభుత్వం పునర్నిర్మాణం చేపట్టకపోవడంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వం తప్పేనని వరంగల్ జిల్లా బీజేపీ అధ్యక్షులు గంటా రవి ఆరోపించారు. కూల్చివేసిన వరంగల్ బస్టాండ్ నిర్మించాలని బీజేపీ ఆధ్వర్యంలో వినూత్న నిరసన తెలిపారు. నూతనంగా నిర్మించబోయే బస్టాండ్ కోసం తీసిన గుంతలో వర్షపు నీరు చేయడంతో అందులో తెప్పలు వేసుకొని పూలు చల్లారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రి కొండా సురేఖ చిత్రపటంతో ఉన్న ఫేస్ మాస్క్లను బీజేపీ కార్యకర్తలు ధరించి ఆందోళన చేపట్టారు. గత ప్రభుత్వం 70 కోట్ల రూపాయలతో బస్టాండ్ నిర్మాణం పనులు ప్రారంభించినా ఇప్పటి వరకు పనులు మొదలు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వరంగల్ బస్టాండ్ చుట్టూ ఉన్న జిల్లాలకు గుండెకాయ లాంటిదని ఇక్కడ నుంచే వేలాది మంది ప్రయాణికులు నిత్యం ప్రయాణిస్తూ ఉంటారన్నారు. బస్టాండ్ అభివృద్ధి చేస్తామని ఉన్న బస్టాండ్ కూల్చివేసిన నాయకులు ఇప్పటి వరకు పనులు ప్రారంభించలేదన్నారు. గతంలో కూడా బస్టాండ్ నిర్మించాలని బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టామని, అయినా పనులు మొదలు కాకపోవడంతో మళ్లీ వినూత్న రీతిలో ధర్నా చేస్తున్నామని, 2 నెలల్లో బస్టాండ్ నిర్మాణ పనులు మొదలు కాకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని గంటా రవి హెచ్చరించారు. साई स्लोगन सी भारत माता की जय। చెరువు గుంటల పాలన నిర్మించాలి. ప్రారంభించడం జరిగింది. వరంగల్ జిల్లాలో పడవ ప్రయాణం ఏంటి అని ఆలోచించవచ్చు. గత 10 సంవత్సరాలు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వము మన వరంగల్ బస్ స్టాండ్ని కూలగొట్టడం జరిగింది. కేసీఆర్ గారి నాయకత్వంలో నేను నరేందర్ గారు కూలగొట్టారు. ఈ కూలగొట్టి ఈ నిర్మాణం చేయట్లేదని ప్రజలు ఈసారి కాంగ్రెస్ పార్టీని గెలిపించి స్థానిక మంత్రివర్యులు కొండా సురేఖ గారిని మంత్రిగా పంపించారు. మరి 2 సంవత్సరాలు అయింది. మరి వారు ఏం చేశారు అంటే ఈ బస్ స్టాండ్లో స్విమ్మింగ్ పూల్ చేసి ఒక చెరువుని తీసుకొచ్చి పెట్టారు. అలాంటిది ఖాళీగా ఉంటుంది ఎందుకు? మరి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, ఈ కాంగ్రెస్ నాయకులకు ప్రయాణ ఖర్చులు లేవు. వారికి పడవ ప్రయాణం ఒకటి ఏర్పాటు చేద్దామని భారతీయ జనతా పార్టీ ఈరోజు ఈ బస్టాండ్లో పడవ ప్రయాణాన్ని ప్రారంభించడం జరిగింది. దీనికి ఒక్కటి అడుగుతున్నాం, కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు. వారి చిత్తశుద్ధి ఏంటనేది మనకు తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత ప్రధాన నగరమైన వరంగల్ జిల్లా కాకతీయుల వారసత్వ నగరం. ఈ నగరానికి బస్టాండ్ లేకపోవడం ఇక్కడ ప్రజల యొక్క ఆత్మ గౌరవానికి ఒక సిగ్గుచేటు. ఏదైనా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలకు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. అసలు వరంగల్ నుండి ప్రజలు గెలిపిస్తే మనం ఏమైనా వాళ్ళకి మౌలిక సదుపాయాలను ప్రజల అందుబాటులో తీసుకొస్తున్నామా అనేది వాళ్ళ గుండె మీద చేసుకొని ప్రశ్నించుకోవాల్సిన అవసరం. ఈరోజు భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా గత సంవత్సరం డిసెంబర్లో ధర్నా కార్యక్రమం బస్టాండ్ నిర్మాణం కోసం చేయడం జరిగింది. సంవత్సర కాలం పూర్తి అయింది. మరి ఇప్పటి వరకైనా వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. మరి ఎక్కడేసిన పొంగలి అక్కడే ఉంది. వారికి ఇంకొక 30 రోజులు మేము భారతీయ జనతా పార్టీ ఈ 2వ ధర్నా నుంచి మేము వారికి అల్టిమేటం డిమాండ్ జారీ చేస్తున్నాం. 30 రోజులలో బస్టాండ్ నిర్మాణ పనులను వేగవంతం చేయకపోతే వారి యొక్క ఇళ్లను ముట్టడి చేస్తామని, ప్రజలకు ప్రయాణం యొక్క ఇబ్బందులు ఏ విధంగా ఉంటాయనేది తెలియజేస్తామని చెప్పేసి తెలియజేస్తాం. భారతీయ జనతా పార్టీ సంవత్సరం క్రితమే ఈ భారత్ బస్టాండ్ వరంగల్ రైల్వే స్టేషన్కి ఎదురుగా ఉన్న బస్టాండ్ను ఫండ్స్ ఇచ్చినామని చెప్తాను తప్ప కన్స్ట్రక్షన్ చేస్తాను అని పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరిగింది. ఆ ధర్నాకు స్పందించి ఏదో 75 లక్షలు ఇస్తాను, 75 కోట్లు ఇస్తాను, బస్ స్టాండ్ ఇమీడియట్లీ చేస్తామని ముఖ్యమంత్రిని మా మంత్రివారు ప్రకటించడం జరిగింది. రవాణా శాఖ ప్రకటించినాక చేసింది ఏంది? ఎంత ఖాళీ చేయించి బొంద చేసి ఒక సముద్రం నిర్మాణ చేసి ₹1 ఖర్చు పెడతాను. తీసింది ఎండాకాలంలో. వర్షాలకు పడితే వర్షాలు ఈ నీళ్ళు వస్తాయనే సంగతి తెలియదా? అంటే తెలిసి వరంగల్ నడిబొడ్డున రైల్వే స్టేషన్కి ఎదురుగా ఈ సముద్రాన్ని చేసుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి. సరే, కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఇక్కడ దూరంగా హైదరాబాద్లో ఉన్నాడు ముఖ్యమంత్రి తెలియదు. ఇక్కడ ఈ నియోజకవర్గం నుంచి ఓట్లెత్తి గెలిచి రాష్ట్ర క్యాబినెట్లో ఉన్న మా సురేఖ గారే ఏం చేస్తారు?
ఎంజిఎంను పట్టించుకోరు. కట్టే 1100 కోట్లు అప్పు తెచ్చి ఆ 100 ఎకరాలు కుదవబెట్టి తెచ్చిన దాన్ని కన్స్ట్రక్షన్ పట్టించుకోరు, బస్ స్టాండ్ పట్టించుకోరు. శాశ్వత పరిష్కారం వాటర్ వస్తే కొంచెం చిన్న వారం పడ్డా మన వరంగల్ నగరం అంతా మునిగిపోతుంది. గతసారి చూస్తూనే ఉన్నాం. ఇక దేని మీద స్పందిస్తాం?